ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, శత్రువుల బాధ వేధిస్తూ ఉంటే నమ్మకంతో ఈ వడ్డీ కాసుల వాడిని తాకి చూడమ్మా. వెంటనే ఒక శుభవార్త ఈ నిమిషమే వినబోతావు అని బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని, మన జీవితంలో మనం పడుతున్న బాధలకు ఒక శత్రువే కారణం అంటూ ఉంటాం. ఆ శత్రువుని మన నుంచి ఎలా దూరం చేసుకోవాలి అన్న విషయాన్ని, ఒక చిన్న సందేశాన్ని బాబా గారు ఒక కథ రూపంలో మనకు అందిస్తున్నారండి. బాబా గారు చెప్పే సందేశాలన్నీ కూడా మన జీవితాలకి ఎంతో దగ్గర సంబంధం ఉంటాయి కాబట్టి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఈ కథల ద్వారా మనకు బాబా గారు అందిస్తున్నారండి. మరి మనకున్న బాధలని పోగొట్టుకోవాలంటే, మనకున్న శత్రువులను తొలగించుకోవాలంటే బాబా గారు చెప్పే ఈ చిన్న కథని ఈరోజు మనం విని తీరాల్సిందే. ఒక ఊరిలో మోహన్ రావు అనే వర్తకుడు ఉంటాడు. తను తన ఇద్దరి స్నేహితులు రామయ్య, సీతయ్యతో కలిసి వ్యాపారం చేస్తూ ఉంటాడు. వారిని పూర్తిగా నమ్మి వ్యాపారం మొత్తం వారి మీదే వదిలేస్తాడు. ఇక మోహన్ రావుకు 3 కొడుకులు ఉంటారు. వారు చదువు పూర్తి చేశాక ఒకరోజు వారిని పిలిచి ఇలా అంటాడు మోహన్ రావు, ఒరే పెద్దోడా, ఇంటికి పెద్దవాడివి నువ్వు, నా తర్వాత అన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. కాబట్టి ముందు నువ్వు సరైన దారిలో వెడితేనే మిగతా ఇద్దరు నిన్ను అనుసరిస్తారు. వారికి నువ్వు మార్గదర్శకంగా ఉండాలి. నీ చదువు ఎలాగో ముగిసింది కాబట్టి ఇక జీవితంలో ఎదగడానికి ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు పెద్ద కొడుకిలా అంటాడు, నాన్నగారు, ఒక వైద్యశాలని ఏర్పాటు చేసుకుని ప్రజలకు వైద్యం చేయాలని అనుకుంటున్నాను. ఒక ప్రక్కన ప్రజాసేవ చేసినట్టుగా ఉంటుంది, మరొక పక్క సంపద కూడా దొరుకుతుంది. కనుక మీరు కొంత డబ్బు ఇస్తే నేనే మందులు తయారు చేసుకుని రోగులకు చికిత్స చేస్తూ నా దారిన నేను బ్రతుకుతాను అంటాడు. తండ్రి దానికి సరేనని కొంత డబ్బిస్తాడు. అలాగే మోహన్ రావు రెండవ కొడుకుని కూడా ఇలాగే అడుగుతాడు, నాన్నగారు, నేను నీలాగే వర్తకం చేసి డబ్బు సంపాదించుకుంటాను, అందుకు కావలసినంత మూలధనం ఇవ్వండి అంటాడు రెండవ కొడుకు. ఆ ప్రకారంగానే తనకి అవసరమైనంత ధనాన్ని ఇస్తాడు తండ్రి. ఆ తర్వాత మూడవ కొడుకు శివయ్యని పిలుస్తాడు. నాన్నగారు, నేనేం చేయాలనుకుంటున్నానో వెంటనే చెప్పలేకపోతున్నాను, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీకు చెబుతాను అంటాడు చిన్న కొడుకు. సరే, కొంత సమయం ఇచ్చి చూద్దామనుకుంటాడు మోహన్ రావు. అలా కొంతకాలం గడిచిపోతుంది. పెద్ద కొడుకు, రెండవ కొడుకు వారి వారి పనులు మొదలు పెడతారు. ఒకరోజు రామయ్య, సీతయ్య మోహన్ రావుని కలవడానికి మోహన్ రావు ఇంటికి వస్తారు. రండి రండి, నాకు ఈ మధ్య ఒంట్లో సరిగా ఉండటం లేదు, లేకపోతే నేనే మిమ్మల్ని వచ్చి కలిసేవాడిని. నా ఇద్దరి కొడుకులు వారి వారి పనులు మొదలు పెట్టారు. మిగిలింది ఇక చిన్న కొడుకు. వాడికి కూడా ఏదో ఒక దారి చూపిస్తే సరిపోతుంది. వాడు ఏం చేయాలనుకున్నది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక నేను మిమ్మల్ని పిలవడానికి గల కారణం ఏమిటంటే, గత 2 సంవత్సరాలుగా మన వ్యాపారానికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు నేను చూడలేదు. నాకున్నదంతా అందులోనే పెట్టాను. ఇప్పుడు చిన్నవాడు వచ్చి ఏదైనా వ్యాపారం మొదలు పెడతాను అంటే వాడికి ఏదైనా ఇవ్వాలి కదా. అందుకే మన వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఎలా ఉన్నాయి, లాభాలు ఎంతవరకు వచ్చాయి, ఒకసారి లెక్కలు చూసుకుందామని మిమ్మల్ని పిలిపించాను. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఏదో ఒక రోజు ఈ విషయం చెప్పాలనుకున్నాం, ఇంతలో మీరే మమ్మల్ని పిలిచారు అని రామయ్య అనగానే సీతయ్య కల్పించుకొని ఇలా అంటాడు, ఈ డొంక తిరుగుడెంతా ఎందుకు అయ్యా, మన వ్యాపారం గత 2 సంవత్సరాలుగా ఏమీ బాగోలేదు. ₹1 కూడా ఆదాయం రాకపోగా పెట్టుబడి పెట్టిన సొమ్ములో 70% పోయింది. వ్యాపారం మూసివేయడం ఇష్టం లేక ఏదో అలా నడుపుతున్నామంతే. వాళ్ళు అలా చెప్పడంతో మోహన్ రావుకు ఒక్కసారిగా మతిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇక చిన్న కొడుకు శివయ్య ఇదంతా దూరంగా నిలబడి గమనిస్తూనే ఉంటాడు. వ్యాపారాన్ని మూసివేయాలా లేదా కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలా అనేది కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, ఏమంటావ్ అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మోహన్ రావు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
శివయ్య నాన్నని ఓదార్స్తూ, బాధపడకండి నాన్నగారు, అన్నీ సర్దుకుంటాయి. నేను మీకు ముందు నుండే చెబుతున్నాను, మన వ్యాపారాన్ని పూర్తిగా వాళ్ల మీద వదిలేయకండి అని. మీరు వినలేదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చురా, కానీ స్నేహితులు పోతే సంపాదించుకోలేం అనేవారు. వాళ్లే మిమ్మల్ని ఇలా మోసం చేస్తారు అనుకోలేదు. అవునరా, వాళ్లే ఇలా మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. చిన్ననాటి స్నేహితులు కష్టాల్లో ఉన్నారని వృద్ధిలోకి తెచ్చిన వ్యాపారాన్ని కానీ వాళ్ళు ఇలా మొత్తం పట్టుకుపోతారని ఊహించలేకపోయాన్రా. మీ అన్నలిద్దరికీ ఉన్నదంతా ఇచ్చేశాను. ఇక నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నాయనా. ఇక నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటో అని బాధపడతాడు మోహన్ రావు. అది జరిగిన 2 రోజులకు అన్నలతో పాటు కూర్చుని ఉన్న తండ్రి దగ్గరికి వచ్చి శివయ్య ఇలా అంటాడు, నాన్నగారు, మీరు ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా నువ్వు ఏం చేస్తావని. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు ఒక దొంగ కావాలని ఉంది. ఆ మాటలు విన్న తండ్రి, అక్కడున్న అన్నలు ఆశ్చర్యపోతారు. తర్వాత వాళ్లకు కోపం వస్తుంది. నీకేమైనా మతిపోయిందా? ఏమిటి శివయ్య, దొంగ కావటమేంటి? అటువంటి పిచ్చి ఆలోచనలు మాని ఏవైనా పరువైన వృత్తి చూసుకోనాయనా అని తండ్రి తన 3వ కొడుకును మందలిస్తాడు. కానీ శివయ్య బుద్ధి మారదు. ఈ ప్రపంచంలో దొంగలకే పరువు మర్యాదలు నాన్నగారు. నేను దొంగనే అవుతాను. నాకు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బు లేదు. నేను అనుకున్న దానికి పెట్టుబడి అవసరం లేదు అని అతను మంకుపట్టు పట్టి, అన్నలు ఎన్ని విధాలుగా చెప్పినా ఏమీ లాభం లేకుండా పోతుంది. అప్పుడు మోహన్ రావుకు కోపం వచ్చి, అలాగైతే నువ్వు నా ఇంట్లో ఉండనవసరం లేదు. డబ్బు పోతే పర్వాలేదు, తట్టుకుంటాను, కానీ పరువు పోతే తట్టుకోలేను అని అంటాడు. నువ్వు దొంగతనం చేసి పట్టుబడి నీకు శిక్ష పడితే నేను కానీ మీ అన్నలు కానీ నిన్ను విడిపిస్తామని అలాంటి ఆశలు పెట్టుకోకు అని మందలిస్తాడు మోహన్ రావు. చిన్న కొడుకుని ఈ సంగతి ఎవరికీ తెలియక ముందే శివయ్య తన స్నేహితుడితో అవసరం నిమిత్తం నాకు 5,000 వరహాలు అప్పు కావాలని అడిగి తీసుకుంటాడు. ఆ సొమ్ము తీసుకున్న శివయ్య ఆ రాత్రి బయలుదేరి ఎటో వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మోహన్ రావు ముసలివాడవుతాడు. ఒకరోజు రామయ్య, సీతయ్య ఇద్దరు మోహన్ రావు దగ్గరికి వచ్చి జాలి పడతారు. మన వ్యాపారానికి పోటీదారులు చాలా మంది తయారయ్యారు. అందరూ ఏకమై మన వ్యాపారాన్ని పడగొట్టారు. వాళ్ళు అధికారులకు లంచాలు ఇచ్చి సరుకులు సరైన సమయానికి ఎగుమతి దిగుమతి కాకుండా చేశారు. మనం వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాం. ఇక మనం వ్యాపారం మూసివేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు అని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది. మోహన్ రావుకు ఊళ్ళో అప్పు పుట్టకుండా పోతుంది. ఆయనకు బాకీ ఉన్నవాళ్లు బాకీ తీర్చరు. క్రమంగా మోహన్ రావు పరిస్థితి పేద స్థితిలోకి వచ్చి ఆయన మిగిలిన 2 కొడుకుల మీద ఆధారపడతాడు. అప్పుడు అతని పెద్ద కొడుకు మోహన్ రావు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నాన్న, నేను వైద్యం నేర్చుకుని పట్నంలో వైద్య వృత్తి ఆరంభించాను. ఆ నగరంలో ఇదివరకు ఉన్న వైద్యంలో ఏ విధంగా అయినా నన్ను ఆ నగరం నుంచి సాగనంపాలని నిర్ణయించుకుని వాళ్ళు నా మీద కుట్ర పన్ని నాతో స్నేహం పెంచుకొని నీ దగ్గరకు కొత్త రోగులు రాకపోవచ్చు, మా దగ్గరకు వచ్చే రోగుల్లో ధనికులను నీ దగ్గరకు పంపుతాము. నీకు కొద్దిగా పేరు ప్రతిష్టలు వచ్చినాక ఎవరి సహాయం నీకు అవసరం లేదు అని తీయగా మాటలు చెప్పారు. కానీ వాళ్ళు చాటుగా ఈ కొత్త వైద్యులకు ఏమీ రాదు, ఉన్న ఊర్లో తన ఎత్తు పారదని ఈ కొత్త ఊరు వచ్చాడు, వీడి చేతిలో పడ్డ రోగి బతికి బయటపడేదాకా నమ్మకం లేదు అంటూ ప్రచారం చేశారు. తమ రోగుల్లో చావడానికి సిద్ధంగా ఉన్న వారిని నాకప్పచెప్పారు. అన్ని రోగాలకు మందులు ఉండవు కదా నాన్నగారు. ఆ రోగులు నా చేతుల మీదుగా చనిపోయారు. నిజంగా 3-4 చనిపోయాక ఆ వైద్యులు నా దగ్గరికి వచ్చి మీ చేతుల్లో పోయిన రోగులు పలుకుబడి ఉన్నవారు కాబట్టి రాజుగారు నిన్ను విచారణ చేసి శిక్షించడానికి ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్లారు. ఆ భయంతో నేను అక్కడ ఉండలేక పరిగెత్తుకుపోయి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వైద్యం అంటే నాకు భయం, అలాగే అసహ్యం పుట్టింది నాన్నగారు అని చెప్పడంతో అది విన్న మోహన్ రావు ఎంతో బాధపడతాడు. సరిగ్గా అదే సమయానికి మోహన్ రావు 2వ కొడుకు వచ్చి తండ్రితో ఇలా అంటాడు, నాన్నగారు, నేను కూడా వర్తకంలో నష్టపోయాను. అనుభవం లేకపోవడం ఒక కారణమైతే మీలాగే నమ్మిన వారు మోసం చేయడం మరొక కారణం. ఇప్పుడు నాకు ఎవరు అప్పు కూడా ఇవ్వడం లేదు నాన్నగారు అని చెప్పి బాధపడతాడు 2వ కొడుకు. ఇక 3వ కొడుకు శివయ్య గురించి వారికి ఏమాత్రం తెలియదు. అతడు ఏనాడో చేసిన నేరానికి ఖైదీగా శిక్షను అనుభవిస్తూ ఉంటాడని అన్నలు తండ్రి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ల ఊహలు తప్పయ్యాయి. ఇంటి నుండి బయలుదేరిన శివయ్య
కొద్ది రోజుల ప్రయాణం చేసి రాజధాని చేరుకుంటాడు. శివయ్య రాజుగారి దర్శనం చేసుకుని శివయ్య దగ్గర ఉన్న 5,000 వరహాలు రాజుకి ఇస్తాడు. లోబి అని ప్రసిద్ధికెక్కిన ఆ రాజు ఆ వరాల మూటని చూడగానే పరమానందం చెంది, ఎవరు మీరు? నా వల్ల మీకు ఎలాంటి సహాయం కావాలి? మహారాజా, నాకు మీ వద్ద నుండి ఏమీ వద్దు, మీకు నేనే ఇస్తాను. నన్ను రోజు మీ సభకు రానివ్వండి. అక్కడ ప్రతిరోజు 2 నిమిషాలు నా కోసం ఏకాంతంగా మాట్లాడాలి. అలా చేసినట్లయితేనే నేను ఇలాగే ప్రతిరోజు 5,000 వరహాలు ఇచ్చుకుంటాను అని శివయ్య రాజుతో అనగానే ఆ మహారాజుకు ఆశ్చర్యం వేస్తుంది, ఆశ కూడా పుడుతుంది. నా కొలువులో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. అందరూ నా దగ్గర డబ్బు పుచ్చుకునే వాళ్లే కానీ తిరిగి నాకు ఇచ్చేవాళ్లు ఒక్కరు కూడా లేరు. సభకు నిన్ను పిలవడానికి, నీతో ఏకాంతంగా మాట్లాడడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని మహారాజు అంటాడు. ఇక మరుసటి రోజు శివయ్య రాజ్యసభకు వెళతాడు. సభకులలో ఎవరెవరో ఏ పాటి ధనవంతులో అని ఆరా తీస్తాడు. ఆ రోజు రాజుతో ఏకాంతంగా మాట్లాడేటప్పుడు ఒక ధనికుడికేసి పరీక్షగా చూస్తాడు. సభ ముగియగానే ఆ ధనికుడు శివయ్యని రహస్యంగా కలుసుకుని, అయ్యా, రాజుగారు తమరితో ఏదో రహస్యంగా మాట్లాడారు. అంతసేపు నన్నే చూశారు. నాపై దయగల కారణం చెప్పండి, మీ రుణం ఉంచుకోను, నా శక్తి కొలది ఇస్తాను అని శివయ్య ఏది అడగకముందే శివయ్య చేతిలో ఆ ధనికుడు 5,000 వరహాలు పెడతాడు. రాజుగారికి మీ మీద కుళ్ళుగా ఉందండి, కారణమేంటో తెలియదు, ఆయనకు కోపం వచ్చే పని ఏం చేశారో ఏంటో అని అనగానే ఆ ధనికుడు బెదిరిపోయి, రాజుగారికి నా మీద ఉన్న కోపమేంటో తెలుసుకోండి, అలాగే ఆ కోపానికి గల కారణమేంటో తెలుసుకోండి, నన్ను ఈ గండం నుండి గట్టెక్కిస్తే మీరు ఎంత కావాలంటే అంత పుచ్చుకుంటాను అని ఆ ధనికుడు అనగానే ఇదే అదనుగా భావించి శివయ్య కొంతసేపు ఏదో ఆలోచిస్తున్నట్లు నటించి, అయితే 10,000 వరహాలు ఇవ్వండి, రాజుగారికి మీపై అనుగ్రహం కలిగేటట్లు ఆయనకు మీ తరపున ఒక మంచి బహుమానం ఇస్తాను అని శివయ్య అంటాడు. ఆ ధనికుడు మరొక మాట మాట్లాడకుండా 10,000 వరహాలు శివయ్య చేతిలో పెడతాడు. అంతలో 2వ రోజు రానే వచ్చింది. ఆ రోజు కూడా రాజుగారికి 5,000 వరహాలు ఇచ్చి, మహారాజా, సభలో మీ అభిమాని ఒకరు ఉన్నారు, అతనిని చూసి ఒక్కసారి మీరు నవ్వండి, అతను ఎంతగానో సంతోషిస్తాడు అని చెబుతాడు. ఇక ఆ మహారాజు శివయ్య చెప్పినట్టుగానే ధనికుణ్ణి చూసి నవ్వుతాడు. ఇదే అదనుగా రోజు ఆ రాజుగారితో ఏకాంతంగా మాట్లాడుతున్నంతసేపు సభలో ఎవరికో ఒకరికేసి తీక్షణంగా చూడడం, వారు బెదిరిపోవడం, ఆ తర్వాత వారి దగ్గర డబ్బు కాజేసి శివయ్య అందులో 5,000 వరహాలు రాజుకి ఇవ్వటం జరుగుతూ వస్తుంది. వారు వీరు అని లేకుండా మంత్రుల దగ్గర నుండి అందరూ ఎప్పుడో ఒకప్పుడు శివయ్యకు లంచాలు ఇచ్చుకున్నవారే. రాజుకు శివయ్య ప్రతిరోజు డబ్బు ఇవ్వడంతో అతని మీద రాజుకు అమితమైన గురి ఏర్పడుతుంది. అందుచేత రాజ్యమంతటా శివయ్య పలుకుబడి పెరిగిపోతుంది. అందుచేత శివయ్య వారి దగ్గర వీరి దగ్గర లంచాలు పుచ్చుకొని అపారమైన ధనాన్ని సంపాదిస్తాడు. ఇక్కడ తండ్రి అన్నదమ్ములు చాలా దీనస్థితికి వస్తారు. ఆ సమయంలో ఒక రోజు రామయ్య, సీతయ్య మోహన్ రావును కలవడానికి వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు మోహన్ రావు ఇలా అంటాడు, అసలు మీరు ఎందుకు ఇలా వచ్చారు? నేను చచ్చానా బ్రతికానా అని చూడటానికి వచ్చారా? మీ దయ వల్ల ఇంకా చావలేదులేండి అనగానే వాళ్ళిద్దరూ వెంటనే మోహన్ రావు కాళ్ల మీద పడి క్షమాపణ కోరుతూ ఇలా అంటారు, దయచేసి మమ్మల్ని క్షమించు మిత్రమా, డబ్బు మీద ఆశతో మిమ్మల్ని మోసం చేయడం నిజమే. నిజానికి మన వ్యాపారంలో లాభాలు బాగా వచ్చాయి, వ్యాపారాన్ని బాగా విస్తరించాము కూడా. ఆ లాభం మొత్తం నీకే ఇచ్చేస్తాము, అందులో ప్రథమ భాగం నీదే అవుతుంది. ఎప్పట్లాగే మీరు ఏమీ చూసుకోనక్కర్లేదు, అన్నీ మేమే చూసుకుంటాము. ప్రతి మాసము ఆదాయం తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. అప్పుడు సీతయ్య ఇలా అంటాడు, దయచేసి మమ్మల్ని ఖైదీ చేయవద్దు అని రాజుగారితో చెప్పు మోహన్ రావు. మేము చేసింది ముమ్మాటికి తప్పే. మన చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేసుకుని మమ్మల్ని క్షమించి వదిలిపెట్టు అని వేడుకుంటాడు. వాళ్ళిద్దరూ ఇక మోహన్ రావుకు ఏమీ అర్థం కాక, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు రాజుగారితో అని మోహన్ రావు ఏదో చెప్పబోతూ ఉండగా వాళ్ళిద్దరూ ఆయన మాటలకు అడ్డుపడి, ఇక నువ్వు మాతో ఏం మాట్లాడవద్దు, రాజుగారితో మాట్లాడితే చాలు నిన్ను మోసం చేసిన
చేసినందుకు చెంపలు వేసుకుంటున్నాం. మోహన్ రావు, ఇదిగో నీకు రావలసిన మొత్తం అని చెప్పి అతని మాట వినకుండా డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. తండ్రి కొడుకులకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వారి ప్రవర్తన. నాన్నగారు, మీకు రాజుగారితో అంత పరిచయం ఉంటే నా గురించి కూడా చెప్పొచ్చు కదా అని పెద్ద కొడుకు అంటూ ఉండగా ఒకప్పుడు అతని మోసం చేసిన వైద్యుడు పరుగు పరుగున వచ్చి పెద్ద కొడుకు చేతిలో పట్టుకొని ఇలా అంటాడు, బాబు, నిన్ను మోసం చేసినందుకు నా మీద పగబట్టావా? నా వైద్యశాల, నా ఇల్లు, చివరికి నా ఆస్తి కూడా జప్తు చేస్తామని రాజుగారు అంటున్నారు. నన్ను క్షమించండి. పిల్లలు గలవాణ్ణి. నా వైద్యశాల కూడా నువ్వే చూసుకో. నేనే నీ కింద పనిచేస్తాను అంటాడు ఏడుస్తూ. పెద్దవాడు తండ్రి వైపు చూసి ఆనందంగా ఆ వైద్యుడితో ఇలా అంటాడు, ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చింది. అప్పుడు నేను పారిపోయి రాలేదు. మా నాన్నగారితో చెప్పి రాజుగారితో మాట్లాడదామని వచ్చాను. ఇంత చేస్తే కానీ నీకు బుద్ధి రాలేదు. సరే, ఇక మీరు వెళ్ళండి, నేను వస్తాను అంటాడు పెద్ద కొడుకు చాలా గర్వంగా. ఇంతలో మరో నగరం నుండి మరో వ్యాపారి వచ్చి రెండవ కొడుకుతో ఇలా అంటాడు, అయ్యా, మా వ్యాపారంలో నీకు భాగమిస్తాము. మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఒకవేళ అది మీకు నచ్చకపోతే మా నగరానికి వచ్చి మీకు నచ్చిన వ్యాపారం చేసుకోండి. మేము మీ జోలికి రావడమే కాదు, మాకు చేతనైనంత సహాయం కూడా చేస్తాము. కానీ రకరకాల పన్నులు వేసి మాతో వేధిస్తున్న రాజుగారిని మాత్రం ఇక నుండి ఇవన్నీ ఆపేయమని చెప్పండి. మీ గురించి తెలియక తప్పు చేశాము అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నాన్నగారు, మీరు మా కోసం ఇంత చేశారా? మాతో ఒక్క మాట కూడా చెప్పలేదే? ఏంటి? నిజానికి నేనేమీ చేయలేదు నాయనా. ఇదంతా ఎవరు చేశారో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉండగా ఇంటి ముందు ఒక గుర్రపు బండి వచ్చి ఆగుతుంది. ముందు వెనక రాజభటులతో రక్షణంగా శివయ్య ఇంటి లోపలికి వస్తాడు. అతన్ని చూసి వారంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. చూశారు కదా నాన్నగారు, ఒక దొంగకి రాజుగారు ఇస్తున్న మర్యాద ఇది. మంచికి స్థానం లేదు ఈ సమాజంలో. అందుకే నేను ఇలా మారాను. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళందరినీ తిరిగి మీ కాళ్ల మీద పడేలాగా చేశాను. పేదరికంలో మగ్గిపోవలసిన అవసరం ఇక లేదు నాన్నగారు. రాజుగారి ఆస్థానంలో మన కోసమంటూ ఒక పెద్ద భవనం ఉంది. అక్కడికి వెళదాం రండి అని తన తండ్రిని, తన అన్నలను అదే గుర్రపు బండిలో తీసుకెళ్తాడు శివయ్య. అలా శివయ్య తన తెలివితేటలతో తన కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి మళ్ళీ సంపాదిస్తాడు. దీన్ని బట్టి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే, ఒక శత్రువు దూరం కావాలంటే ఆ శత్రువు మార్గంలోనే వెళ్ళి బుద్ధి చెప్పాలి అని. ఈ కథలో కూడా శివయ్య అదే పని చేశాడు. తన తండ్రి మోహన్ రావు పోగొట్టుకున్న ఆస్తి, డబ్బు మళ్ళీ తిరిగి ఎలా వచ్చాయి ఈ కథ ద్వారా మనకు చక్కగా బాబాగారు తెలియజేశారండి. ఒక శత్రువు చేసే మోసం ఏ విధంగా ఉంటుందో దానిని మనం తిప్పి కొడితే మంచి తెలివితేటలతో, మనకున్న శక్తితో వారికి సరైన మార్గంలో రావడానికి, బుద్ధి చెప్పడానికి ఇది ఎంచుకున్న ఒక మార్గం అని చెప్పాలి. అంతేకాని ఈ మార్గాన్ని జీవిత కాలం నువ్వు ఎంచుకోకూడదు అని కూడా బాబాగారు మనకు తెలియజేస్తున్నారండి. ఏదైనా సరే మనకున్న శక్తి, తెలివితేటలతో ఎవరినైనా ఓడించవచ్చు అని బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ కథ గనక మీకు నచ్చితే శ్రద్ధా సపూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.